నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో ఛాన్స్ దక్కబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించేశారు అంటున్నారు. ఇంతకుముందు ఆయన రాజ్యసభకు తీసుకుంటారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో దాన్ని ఆయన ఖండించడం అయితే జరిగింది. మరి ఎప్పుడైతే ఈ వార్తలు బయటకు వచ్చాయో ఇటు వైసీపీ నుంచి అయితే కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కూటమి ఫ్యామిలీ సర్కస్ లాగా మారింది, కూటమి సర్కార్ అని చెప్పి అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి నిజంగానే మరి ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు వెళ్ళబోతున్నారా? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నాగబాబుకి మంత్రి పదవి దక్కబోతుంది అని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజముండే అవకాశం ఉంది? అలాగే మరి ఎప్పుడైతే నాగబాబుకి ఆఫర్ అని తెలిసిందో ఇటు వైసీపీ ఏమో ఇటేమో అన్నదమ్ముళ్ళు, ఇటేమో తండ్రి కొడుకులు, కూటమి సర్కార్ ఫ్యామిలీ సర్కస్ లాగా మారింది అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు వైసీపీ వ్యాఖ్యలను? మరి మంత్రి కాబోతున్నారంటారా నాగబాబు? మీరేం చెప్తారు? అంటే వాళ్ళది కాదా ఫ్యామిలీ సర్కస్? ఈ రెండు పార్టీలదే ఫ్యామిలీ సర్కస్సా? వైసీపీ అసలు దాని పునాదే ఫ్యామిలీ సర్కస్ కదా. ఇప్పుడు దానికి గౌరవాధ్యక్షురాల దాకా నిన్నటిదాకా ఉన్నది ఎవరు? విజయమ్మ. నీ కోసం పాదయాత్ర చేసి మరి జెండా మోసింది ఎవరు? నీ చెల్లి షర్మిల. ఫ్యామిలీ సర్కస్ అంటే నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి లెగసీ. అంటే ఫ్యామిలీ సర్కస్ అనో లేకపోతే కుటుంబ పాలననో అనే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడు? బొత్స సత్యనారాయణ అన్నాడు ఆ మాట. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆ మాట అన్నాడంటే ఆయన కుటుంబం అసలు రాజకీయాల్లో లేవా? 5 పదవులు ఆయన కుటుంబంలో, 4-5 ఏది? ఆయన భార్య ఎంపీగా, ఆయన అసెంబ్లీ మంత్రిగా, లేకపోతే ఆయన తమ్ముడు అప్పల నరసయ్య, ఆయన ఇంకొక తమ్ముడు, ఆయన బావమరిది మజ్జి శ్రీనివాసరావు. ఒక కుటుంబంలో 5 పోస్టులు ఉంటే వీళ్ళు ఫ్యామిలీ అంటే 4 నవ్వుతారు. ఇప్పుడు నాగబాబు అతనేంటి? స్టేక్ హోల్డర్. ఇప్పుడు జనసేన పార్టీ ధ్వజస్తంభం. మెగా ఫ్యామిలీకే నాగబాబు ఒక పిల్లర్ కదా. ఏది? చిరంజీవి ఇవాళ అక్కడ వాళ్ళ అన్న. చిరంజీవి మరి మెగా హీరోగా ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయిన పరిస్థితుల్లో ఆయన కుటుంబం నుంచి అనేక మంది వచ్చారు. ఇప్పుడు ఈయన యాక్టర్ కదా. ఏది? విలన్గా చేశాడు, నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక 140 సినిమాలు చేసి ఉంటాడు. ఎవరు? నాగబాబు. ఏదో కామెడీ షోలకు కూడా జడ్జిగా వెళ్తుంటాడు, జబర్దస్త్. ఆయన అటు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టినప్పుడు దానికి అతను మరి అసలు మొదటి నుంచి కూడా ఈ మెగా ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయిన వ్యక్తి. చిరంజీవి తన స్క్రీన్ మీదే కదా ఎక్కువ ఉండేది, అభిమానులందరితో టచ్లో ఉండేవాడే నాగబాబు. చిరంజీవి హీరోగా ఉన్నప్పుడు సినిమాలకి ఈయన ప్రొడ్యూసర్, అంజనా ప్రొడక్షన్స్ ఏదో ఉంటుంది వాళ్ళది, ప్రొడ్యూసర్ నాగబాబుగా ఉంటాడు. అలాగే అతను మాలో కూడా ఉన్నాడు కదా, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, దానికి చేశారు. ఇవాళ నాగబాబు జనసేన మరి ఆవిర్భావంలో కీలక పాత్ర. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్, అది విఫల ప్రయోగం అయిన పరిస్థితుల్లో వాళ్ళన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం కలపటం వీళ్ళకి ఇష్టం లేదు. అన్నతో కూడా వీళ్ళు విభేదించారు ఒక టైంలో. ఎవరు? పవన్ కళ్యాణ్. అదే కదా, మా అన్ననే నేను ఎదిరించాను మీరంతా అంటుంటాడు. అంత ప్రేమగా ఉండే వాళ్ళ అన్ననే ఆయనేంటి కాంగ్రెస్లో కలిపాడన్న దీంట్లో వీళ్ళు ఈ పార్టీ నిలబెట్టారు, బతికిచ్చారు. చిరంజీవి ఏదైతే చేయలేకపోయాడో అది వీళ్ళు సాధించారు. యాక్చువల్గా చిరంజీవి పెద్ద సక్సెస్ఫుల్ హీరో, అతనికి ఫెయిల్యూర్స్ అనేది లేదనమాట. ఆయన అంత కష్టపడి పైకి వచ్చాడు, కానీ రాజకీయం ఆయనకి కలిసి రాలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 17% సీట్లతో నీకు 18 సీట్లు గెలిచారు. ఆయన ఏం చేశాడు? వెంటనే నేను పార్టీ నడపలేనేమో, ఇంకా వాళ్ళని ఉంచుకోలేనేమో అన్నట్టుగా కాంగ్రెస్లో మెర్జీ చేశాడు. కొంతమంది ఆయన ప్రలోభ పెట్టడం, ఆయన పక్కదారి పట్టించడం, కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, మీకు రాజ్యసభ ఇస్తారు. రాజశేఖర రెడ్డి దాని వెనక కూడా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవిని కలుపుకోవటంలో కూడా రాజశేఖర రెడ్డి అప్పుడు గేమ్ ఆడాడు. మొత్తానికి లాక్కున్నారు, కాంగ్రెస్లో చేర్చుకున్నారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఇవాళ నాగబాబు మరి క్యాబినెట్లోకి వస్తున్నాడంటే మొన్న అతను కంటెస్ట్ చేశాడు నరసాపురం ఎంపీగా కూడా 2019 ఎన్నికల్లో. అప్పుడేంటి? జనసేన విడిగా కంటెస్ట్ చేసింది.
జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి వాళ్ళతో ఒక అలయన్స్గా వెళ్ళి అప్పుడు త్రిముఖ పోటీ జరిగింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు 23 స్థానాలకు తెలుగుదేశం పడిపోవడానికి కారణం ఇదే. ఓట్ల చీలిక వల్ల జగన్ లాభపడ్డాడు. 151 సీట్లతో అతను ఎమర్జ్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో మరి నర్సాపురం లోక్సభకి నాగబాబు కంటెస్ట్ చేసినప్పుడు 2.5 లక్షల ఓట్లు వచ్చాయి. అప్పుడు కూడా అతనికి అప్పుడు రఘురామకృష్ణరాజు గెలిచింది, RRR ఏది వైసీపీ తరఫున గెలిచింది. ఆయనకు ఒక 4.5 లక్షలు ఏమో వచ్చుంటాయి ఓట్లు. తెలుగుదేశం నుంచి శివ ఏది కలవపూడి శివ కంటెస్ట్ చేశాడు తెలుగుదేశం నుంచి, అతనికి కూడా మరి 4 లక్షలు ఏమో వచ్చుంటాయి. ఈయన 2.5 లక్షల ఓట్లు. అదేంటి, జనసేన ఒక్క ఓట్ బ్యాంక్తో పొత్తు లేకుండా 20% పైన కొట్టారు. మరి మొన్న కూడా ఆయన అసలు ఏదో కంటెస్ట్ చేస్తాడు అనుకున్నారు. అనకాపల్లి సీటు ఏంటి, బీజేపీకి వాళ్ళు త్యాగం చేశారు. సీఎం రమేష్ అక్కడ కంటెస్ట్ చేశారు బీజేపీ తరఫున. వాళ్ళు మొదటి నుంచి కూడా జనసేన ఏంటి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని కదా పవన్ కళ్యాణ్ నినాదం. అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ సీఎం కాకూడదనే పొత్తు పెట్టుకోవటం, బీజేపీని కాదని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం, మళ్ళా బీజేపీని ఈ కూటమిలోకి తీసుకురావటం, వీటన్నిటిలో జనసేన క్రియాశీల పాత్ర, పవన్ కళ్యాణ్ది మేజర్ రోల్. అసలు బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోదనుకున్నారు. అట్లాంటిది బీజేపీని ఒప్పించి పొత్తు పెట్టుకోవటంలో తను ఇంకొక 3 సీట్లు త్యాగం చేశాడు. అసెంబ్లీ సీట్లు కూడా 22కే పరిమితం అయిపోయాడు. అట్లాంటిది మరి అన్ని త్యాగాలు చేసినప్పుడు అతని కోరింది ఇవ్వటంలో తప్పే ఉంది. ఇప్పుడు ఈ రాజ్యసభ ఇస్తారనుకున్నారు, 3 సీట్లు ఖాళీ అయినాయి కదా. ఆర్ కృష్ణయ్య, బీడా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ వాళ్ళ 3 సీట్లలో ఏం జరిగింది, బీజేపీకి ఒక సీట్ ఇచ్చారు, తెలుగుదేశం 2 సీట్లలో ఆ బీజేపీ సీటు జనసేనకు అనుకున్నారు. అప్పుడు నాగబాబుని రాజ్యసభ పంపిద్దామన్న ఆలోచన. కాకపోతే ఈ 3 సీట్లు నీకు 6 ఇయర్స్ ఏది లేదు కదా, ఏది ఇది ఒకటి 4 ఏళ్ళు, ఒకటి 2.5 ఏళ్ళు, ఒకటి 1.5 ఏడాది. అందుకని జనసేన ఏంటి, మేము మొదటిసారి రాజ్యసభలో వెళ్తున్నప్పుడు 6 ఏళ్ళు మరి లేకుండా వెళ్ళటం కరెక్ట్ కాదనుకున్నారో ఏదో, మొత్తానికి బీజేపీ ఇవాళ ఆర్ కృష్ణయ్యని అక్కడ కంటెస్ట్ చేస్తోంది. ఈరోజు నామినేషన్ కూడా వేశారు. అందుకని మరి రాజ్యసభ బీజేపీకి ఇచ్చినప్పుడు మరి నాగబాబు మరి రాజ్యసభ కూడా త్యాగం చేసిన దీంట్లో ఆయన క్యాబినెట్కి తీసుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ క్యాబినెట్లో ఒక సీట్ ఖాళీ ఉంది. ఏది మనకి 25 సీట్లకి అవకాశం ఉన్నప్పుడు 24 తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు అందులో ఖాళీగా ఉన్న బెర్త్ అది జనసేనకే ఇచ్చి ఇప్పుడు ఎంతమంది వాళ్ళు 2 ఉన్నట్టున్నారు. జనసేన నుంచి 3 ఉన్నారు. ఏది పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. బీజేపీ నుంచి ఒక్కళ్ళే ఉన్నారు క్యాబినెట్, ఇది సత్యకుమార్. ఇప్పుడు మరొక బెర్త్ జనసేన మినిస్టర్ కింద నాగబాబు రేపు ప్రమాణం తీసుకుంటాడనమాట. అది ఆయన ఎమ్మెల్సీ అయినాక మంత్రి అవుతారా, లేదు అసలు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారో చూడాలి, ఇంకా క్లారిటీ రాలేదు. అయితే గతంలో ఇదే నాగబాబు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు అని మాట్లాడారు, ఇప్పుడు వచ్చి ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? గతంలో పవన్ కళ్యాణ్ లోకేష్ని తిట్టాడు, మరి పొత్తు పెట్టుకుని మరి వాళ్ళే లోకేషే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణే లోకేష్. ఏమంటారు? ఇది రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు సోనియా గాంధీయే మా నాన్న చంపించింది, సోనియా గాంధీయే మా ఆయన్ని చంపించారు అని విజయమ్మ అన్నది షర్మిల అన్నారు కదా. ఇప్పుడు షర్మిల మరి ఎక్కడుంది? సోనియా దగ్గరే ఉంది కదా. షర్మిల ఇవాళ సోనియా పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కదా. ఇవన్నీ మామూలుగా జరుగుతుంటాయి. ఏది బాలకృష్ణని ఈయన తెలియదన్నాడా, అక్కడ కాన్సెప్ట్ చూడాలి, ఏ సందర్భంలో అన్నాడు ఏంటి. అప్పుడు రకరకాల వ్యాఖ్యలు, రకరకాల కామెంట్స్, బాలకృష్ణ వీళ్ళనేమన్నాడు, వీళ్ళు బాలకృష్ణ ఏమన్నారు, ఇది అప్రస్తుతం. ఇదేంటి, ఈరోజు బంధం చూడాలా, ఇది భవిష్యత్తు వైపు ఎలా సాగుతుందో చెప్పాలా, అంతేగాని గతం ఏంటి అని చూసుకుంటే అది రాజకీయం కాదనమాట. వీళ్ళు ఆడుతోంది రాజకీయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.